ఇప్పుడు మన ప్రభుత్వాన్ని నడుపుతున్నోళ్ళకి ఎవ్వరంటే లెక్కలేదు, రైతులంటే లెక్కలేదు, నిరుద్యోగులంటే లెక్కలేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి వాళ్ళను. అట్లనే ఇప్పుడు దీంట్లో జర్నలిస్టులు కూడా చేరారు. జర్నలిస్టులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా చేసిందా అంటే ఉన్న అక్రిడేషన్లను కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పొడిగించుకుంటూనే పోతుర్రు. ప్రతిసారి మూడు నెలలు పొడిగించుకుంటూ పోతారు. కేసులు సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారే సభల జర్నలిస్టుల మీద ఎట్లా మాట్లాడిర్రు, మహిళా జర్నలిస్టుల మీద ఎట్లా మాట్లాడిర్రు అనేది కూడా మనం చూసినాం. మన కండ్ల ముందటే జరుగుతున్నాయి ఇవన్నీ. ఇక ఇంకా కొంచెం ముందుకు పోయి ఏమంటారంటే అసలు జర్నలిస్టు సమాజం మొత్తం ఎందుకు స్పందిస్తలేదో నాకైతే అర్థం కాలే. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టుల కోసం హైదరాబాద్లో ఉన్నోళ్ళ కోసం మన దగ్గర 2 ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. చాలా వేరే దగ్గరలలో వేరే రాష్ట్రాలలో కూడా ఉంటాయి, చాలా ప్రెస్ క్లబ్లు ఉంటాయి. జర్నలిస్టుల కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన చాలా ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి ప్రెస్ క్లబ్లు ఉంటాయి. మన దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంది, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉంది గట్లనే. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్ల మీద క్లబ్బులు, పబ్బులు అని గబ్బు మాటలు మాట్లాడతారు. అయినా అసలు స్పందించేటోళ్ళు ఎందుకు జర్నలిస్టు సమాజం స్పందిస్తలేదు, లేకపోతే ఆ మాట్లాడిన దాని మీద వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరో కూడా నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. ఏమంటారు అంటే ఇప్పుడు మొన్న వారం కిందట కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరిరు కదా, రైతుల సమస్యల మీద ఇంకొకటి దాని మీద చర్చించడానికి సిద్ధం, ఎవరు వస్తారు, ఏడికి వస్తారు, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఏడికి రమ్మంటే ఆడికి వస్తా అన్నాడు. సరే మీరు సవాల్ విసిరిరు కదా, మేము తీసుకుంటాము అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా పేరు కూడా తీసుకున్నారు కదా, సరే నేను సవాల్ని స్వీకరిస్తున్నా, రండి ఏడికి ఎక్కడ చర్చ పెడతారో అక్కడికి రండి అన్నారు. ఏడికి మీ నియోజకవర్గంకి రావాలన్నా లేకపోతే ఇంకొక దగ్గరికి రావాలన్నా చెప్పుర్రి అన్నాడు. లేకపోతే మీరు ప్లేసు టైము డిసైడ్ చేయకపోతే కనుక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాము అని చెప్పారు 2 రోజుల తర్వాత. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పి రమ్మంటే వీలు కాదు కాబట్టి సీఎం గారికి చాలా షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి 2 రోజుల టైం ఇచ్చి అడుగుతున్నాము అని అన్నారు. 2 రోజుల టైం తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మన్నారు. అన్నమాట ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయి ఏమైంది, మీరు సవాల్ విసిరిరు కదా, రమ్మన్నారు కదా, మీ సవాల్ని మేము తీసుకున్నాం, ఇక వచ్చిన నేను ప్రెస్ క్లబ్కి మీరెందుకు రాలేదు అని ప్రశ్నించిండాడ. అక్కడ స్టార్ట్ అయింది. దాని మీద ఏమంటాడు వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, ఇక ఏది పడుతుంది దాన్ని కళ్ళు కాంపౌండ్ అట. ఒకైనా ఇక ఇప్పుడు వీడియో కనిపిస్తుంది కదా, జగ్గారెడ్డి గారు చాలా ఏండ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నోళ్ళు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలాసార్లు మీట్ ది ప్రెస్లు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలను అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలని ప్రశ్నించేందుకు గదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని వేదిక చేసుకున్నారు చాలా సందర్భాలల్లో. అంత తక్కువ కనిపిస్తుందా, అంత అల్కగా కనిపిస్తుందా మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే? కళ్ళు కాంపౌండా? ఏం మాటలు ఏం మాట్లాడతారు, కళ్ళు కాంపౌండ్ అని మాట్లాడతారు. అది ఇంకొకైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్లబ్బులు పబ్బులు అట, క్లబ్ను ఉద్దేశించి మాట్లాడుకుంటా క్లబ్బులు పబ్బులకు వచ్చే అలవాటు నాకు లేదు అంటాడు. ఏంది జర్నలిస్టుల సమస్యల గురించి మాట్లాడుకునేందుకు జర్నలిస్టులది ఒక్కరిదే కాదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతాయి అంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు ఊర్లలో ఉన్నోళ్ళు, వేరే ఊర్లలో ఉన్నోళ్ళు వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, అక్కడ మాట్లాడితే జిల్లా పేపర్లే కవర్ చేస్తున్నాయి, లేకపోతే పై స్థాయి అధికారంలో ఉన్నోళ్ళ వరకు మా సమస్యలు చేరుతలేవు అనుకునేటోళ్ళు ఊర్లలో నుంచి రైతులు కావచ్చు, లేకపోతే ఏదైనా సమస్యతో వచ్చేటోళ్ళు కావచ్చు, వచ్చి ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారు అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లేకపోతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెడతారు. తక్కువ రేటుకు వస్తుంది. అక్కడ ఆ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతుర్రు అంటే జర్నలిస్టులందరికీ కూడా తెలుస్తుంది, తెలిసే అవకాశం ఉంటుంది, వస్తారు, అదొక వేదిక కాబట్టి అని అక్కడికి వచ్చి పెడతారు. ఇప్పుడు లగచెర్ల భూములు గుంజుకున్నారు కదా, లగచెర్ల భూములు గుంజుకున్న రోజు కూడా ఆ లగచెర్ల రైతులు వచ్చి అందరూ పెట్టింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీటు. వాళ్ళ గొంతును వినిపించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచే. దాని మీదనే వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ రాకబోయిర్రు. ఎన్హెచ్ఆర్సీ ప్రభుత్వానికి ఎట్లాంటిది మీరు చేసింది అంతేం మంచిగా లేదు అని ఎన్హెచ్ఆర్సీ కూడా చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది. అట్లాంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ రోజు లగచెర్లకి సంబంధించిన రైతులు వాళ్ళ ఊర్లలో జరుగుతున్న దాష్టికాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఎండగట్టింది, ప్రభుత్వం చేస్తున్న వాటిని ఎండగట్టింది గదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో.
బలవంతంగా చాలా చోట్ల భూసేకరణ చేస్తున్నప్పుడు, రకరకాల పేర్ల మీద భూసేకరణలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ప్రభుత్వానికి వాళ్ళ వాయిస్ వినిపించాలి అని వచ్చి మాట్లాడేది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే. చాలా రకాలకి సంబంధించినటువంటి ఇంకా రకరకాల సమస్యల మీద జనాలు అందరూ వచ్చి ఆ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతారు. ఇది ఒకటే కాదు, మీడియా వాళ్ళకి కూడా ఆ ప్రెస్ క్లబ్ అనేది చాలా ఇష్యూస్కి, జర్నలిస్టులకి సంబంధించినటువంటి సమస్యల మీద ఆ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు చాలామంది జర్నలిస్టులు వచ్చి. చాలాసార్లు మీట్ ది ప్రెస్లు అధికార పార్టీ నాయకులతోని కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులతోని కావచ్చు, చాలామందితోని మీట్ ది ప్రెస్లు పెట్టిన చరిత్ర ఉంది ఆ ప్రెస్ క్లబ్కి. ఇప్పుడు బతుకమ్మ సొంటి పండగలు వస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్బు ఆర్గనైజ్ చేస్తుంది బతుకమ్మ లాంటి పండగలను. తెలంగాణకి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండగని ఒక ప్రెస్ క్లబ్బు అరేంజ్ చేస్తాం ప్రతిసారి ప్రెస్ క్లబ్లో బతుకమ్మలని. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది వచ్చి అదే ప్రెస్ క్లబ్లో బతుకమ్మలు ఆడిరు. సీతక్క లాంటి నాయకులు గతంలో అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి బతుకమ్మలు ఆడిరు కదా. అవి కల్లు కాంపౌండ్లా బతుకమ్మలు ఆడిరు కదా. మీ పార్టీ నాయకులే వచ్చి, మీ పార్టీ మంత్రులు వచ్చి బతుకమ్మలు ఆడిన వేదికలు అవి. అనేక సార్లు రక్తదాన శిబిరాలు పెట్టిర్రు, ఇంకా రకరకాల ప్రోగ్రాంలు జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలన్నా అక్కడే. లేకపోతే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా రకాల సమస్యల మీద గొంతులు వినిపించే వేదిక అది. కల్లు కాంపౌండ్ కాదది. ఒక్కసారి జగ్గారెడ్డి గారు ఏమన్నారో వినుర్రి, దాని తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారో వినిపిస్తా, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎంఏ అసెంబ్లీలో కూర్చోవాలా, కల్లు కాంపౌండ్లో కూర్చొని చర్చకు రమ్మనాలా? ఎంఏ అసెంబ్లీలో కూర్చోవాలా, కల్లు కాంపౌండ్లో కూర్చొని చర్చకు రమ్మనాలా? కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి పోయిర్రు కదా, ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి కానీ కల్లు కాంపౌండ్లో మాట్లాడాలని ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయి ఒక కుర్చీ వేసి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు అని అడిగిర్రు కదా, దాని మీద ఈయన మాట్లాడుతుంది. అది కల్లు కాంపౌండ్ అట. కల్లు కాంపౌండ్లోకి పోయి మాట్లాడాలని అన్నారు. సరే, జర్నలిస్టులు అందరూ ఎదురు తిరిగిన తర్వాత మీరు ఇట్లా మాట్లాడతారు అట్లా ఇట్లా అన్న తర్వాత నిన్నేదో నామకే వస్తా ఖండాన్ని ఇచ్చినట్టున్నారు. క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము. దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. అమెరికా ఇది మన సీఎం గారికి క్లబ్బుల మీద, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లాంటి క్లబ్బు మీద ఉన్న రెస్పెక్ట్ ఇది. క్లబ్బులకి పబ్బులకి రాను. ఒక ఆయననేమో కల్లు కాంపౌండ్ అంటాడు, ఇంకొక ఆయననేమో ఆ క్లబ్బును పబ్బులతో పోల్చుతాడు. ఇది జర్నలిస్టుల సంక్షేమం అంటే పట్టదు మనకి. జర్నలిస్టుల కోసం ఏమీ చెయ్యకపోగా జర్నలిస్టుల కోసం ఉన్నటువంటి వేదికల మీద ఇట్లాంటి తక్కువ మాటలు. ఇక నేను ఇంకొక పదం వాడాలనుకున్నా కానీ అది వాడు మంచిది కాదు అని వాడతలేను. చాలా తక్కువ చేసి మాట్లాడే మాటలు ఇవా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి సంబంధించిన ఒక వేదిక మీద ఉండాల్సిన ఒపీనియన్ ఇదా. సరే, జగ్గారెడ్డి గారు మాట్లాడినాక జర్నలిస్టుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా అన్న లెక్క మాట్లాడాడు. వెనక్కి తీసుకున్నాడు కాదు, వీళ్ళకు ఉన్న ఒపీనియను ఆ మాటలల్లో బయటపడ్డది. వాటిని చూస్తున్నటువంటిది మన పాలకులు చూస్తున్నటువంటిది వైఖరి, అది వీళ్ళకున్న ఒపీనియన్, అది ప్రెస్ క్లబ్ల పట్ల. చాలా ఇష్యూస్కి, చాలా సమస్యలకు వేదిక అయినటువంటి ప్రెస్ క్లబ్ల మీద మన ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒపీనియన్ ఇది. కల్లు కాంపౌండ్లను ఒకైనా అంటాడు, క్లబ్బులు పబ్బులను ఇంకొకైనా అంటాడు. ఇప్పటికైనా జర్నలిస్టులు మాట్లాడకపోతే దీని మీద, ఆల్రెడీ మేధావుల సెక్షన్ మొత్తం ఏం జరిగినా సరే తెలంగాణలో ఏం జరిగినా మాట్లాడతలేదు, నోర్లు మూసుకొని ఉన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే అక్రిడేషన్లు కావచ్చు, వేటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏం చేస్తుంది అనేది మనందరికీ తెలుసు. పైగా మీద నుంచి అసెంబ్లీలో ఎట్లాంటి మాటలు మాట్లాడిరో కూడా చూసినాం మనం. జర్నలిస్టుల మీద, జర్నలిస్టులు అంటే ఎట్లాంటి గౌరవం ఉంది, మహిళా జర్నలిస్టులు అంటే కూడా ఎట్లాంటి గౌరవం ఉంది మన సీఎం గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి అనేది చాలాసార్లు వాళ్ళు ఓపెన్గానే మాట్లాడిర్రు. ఏం మనసులో పెట్టుకోలే, బయటికి ఓపెన్గానే మాట్లాడిర్రు, మాకు ఇట్లాంటి ఒపీనియన్ ఉంది మీ మీద అనేది. అట్లనే ప్రెస్ క్లబ్ల మీద కూడా వాళ్ళకున్న ఒపీనియన్ని ఒకసారి మళ్ళీ బహిరంగంగానే చెప్పిర్రు. కల్లు కాంపౌండ్ల లెక్క చూస్తున్నాం మేము, వాటిని క్లబ్బులు పబ్బులు లెక్క చూస్తున్నాము అని. జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు ఇట్లాంటి గబ్బు మాటలు బంద్ చేయాలి అని. వాళ్ళు కూడా
క్లబ్బులు పబ్బులు అనే గబ్బు మాటల్ని మాట్లాడొద్దు అని ఇవాళ జర్నలిస్టు సమాజం మాట్లాడుతుంది, అడుగుతుంది. వీళ్ళకున్నటువంటి ఒపీనియన్ జర్నలిస్టుల వేదికలంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ఉన్నటువంటి ఒపీనియన్ ఇది.